ఉరసాకు ఎకరం 99 పైసలకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా. జగన్కు లోకేష్ సవాల్. ఏపీ ఫస్ట్ అన్నదే టీడీపీ నినాదం. తెలుగు జాతి అభివృద్ధి ధ్యేయమన్న చంద్రబాబు. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కవిత అడుగులు. జూన్ 2న కొత్త పార్టీ ఖాయమంటున్న అనుచరులు. జూన్ 2న కవిత కొత్త పార్టీ. ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు. కవిత మరో షర్మిల కాబోతున్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. పదే పదే ఢిల్లీకి పిలవడంపై అసహనం. ఢిల్లీ పెద్దలకు తెలంగాణ కాంగ్రెస్ నేతల లేఖ. థియేటర్లలో ధరల నియంత్రణకు చర్యలు. బంద్ వెనుక శక్తులేమిటో విచారించాలన్న పవన్. రాజమండ్రి బాధ్యతల నుంచి అత్తి సత్యనారాయణ తొలగింపు. బంద్ నిర్ణయంలో తన హస్తం లేదన్న జనసేన నేత. ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి కేసు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం. కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం. నాకెందుకు ఈ పరీక్ష స్వామి అంటూ విష్ణు ట్వీట్. ఉగ్రదాడుల్ని ఉపేక్షించేది లేదు. పాక్కు మరోసారి మోదీ వార్నింగ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు. కర్ణాటకలో 2 బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్. భారత స్టాండర్డ్లు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయి. బీఏఎస్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నాదెండ్ల. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. ముంబైని వీడని వానలు. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు.